అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది. ఈరోజు మనము ఆ, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఒకసారి మనము పరిశోధించుకుంటూ నూతన సంవత్సరంలోనికి మార్పులు చేసుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. నూతన సంవత్సరంలోనికి ఎలా వెళ్ళాలి? మార్పు చేసుకుంటూ వెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇశ్రాయేలీయులు వారు అరణ్యంలో ప్రభువు చేత నడిపించబడుతూ ప్రభు వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని బట్టి సంతోషించలేదు. దేవుడు వారిని నడిపించాడు, దేవుడు వారిని పోషించాడు, దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడు. కానీ దేవుడు వారిని బట్టి ఏం చేయలేదు? సంతోషించలేదు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడేది. కనుక దేవునికి ఇష్టలుగా ఉండాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. వాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడా వాళ్ళు అడుగుతున్నారు. తర్వాత వచనం చూడండి, వారు ఆశించిన ప్రకారము. అంటే వాళ్ళకు ఆశలు అడుగుతున్నారు, కానీ దేవునికి ఇష్టముగా మేము జీవించాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. ఈరోజు కూడా దేవునికి ఇష్టమైన వారంగా మనము జీవించాలి అనేటువంటి ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంటుంది. దేవునికి ఇష్టమైన వారంగా మనము జీవించడానికి మన జీవితాన్ని మనము మార్చుకుంటూ ఉండాలి. ఏంటి ఆత్మీయత అంటే? చాలాసార్లు మనం ఏమనుకున్నది ఏంటంటే, మరలా నేను ఇలా చెప్తున్నాను, ఏమనుకున్నది ఆత్మీయత అంటే ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం ఇవన్నీ కాదు. ఆత్మీయంగా మనం ఎదుగుతున్నాము అంటే దేవునికి ఇష్టమైన వారముగా మనం ఏమవుతున్నాము? మారుతున్నాము. ఈ ప్రార్థన, వాక్యము, అలాగే దేవుని మందిరం ఇవన్నీ కూడా మనకు ఎందుకు సహాయం చేస్తాయంటే దేవునికి ఇష్టమైన వారంగా మనము మారడానికి మనకు సహాయం చేస్తాయి. హల్లెలూయా. కనుక ప్రార్థన ఆత్మీయ జీవితం కాదు. ప్రార్థన, వాక్యం చదువుకోవడం ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైన వారుగా మనల్ని ఏం చేస్తాయి? మారుస్తాయి. కనుక ఇలా చదువుకుంటున్నాం కదా, బాగానే ఉంది, మనం ఆత్మీయంగా ఉన్నాం కదా అనుకుంటాం. అలా కాదు. ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయి? దేవునికి ఇష్టమైన వారుగా మనల్ని మారుస్తాయి. కనుక ఒక చోట పౌలు ఏమంటాడంటే 2 కొరింథీ పత్రికలో 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. దేవునికి ఇష్టలుగా ఉండాలని పౌలు యొక్క అపేక్ష చూడండి. దేహమందున్నను దేహమును విడిచినను దేవునికి ఇష్టలుగా ఉండవలనని అపేక్షించుచున్నాము. అపేక్షించుకోవడం అంటే కోరుకోవడం కన్నా ఎక్కువ అంతరంగంలోంచి వచ్చే ఆ యొక్క ఆశ అన్నమాట. దేవునికి ఇష్టలుగా ఉండాలనేటువంటి కోరిక మనలో ఉండాలి. ఎప్పుడైతే అలాంటి ఆశ, కోరిక మనలో ఉంటుందో దేవుడు మన యందు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. దేవుడు మన యందు చూడండి, మరొక మాట కూడా చూపిస్తాను మీకు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 7-6 కూడా చదవమ్మా. అప్పుడు దేశము సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి. చూడండి, దేవుడు యెహోషువ, కాలేబులు ఏం చెప్తున్నారంటే, దేవుడు మన యందు ఆనందిస్తే ఈ పాలు తేనెలు దేశంలోనికి దేవుడు మనల్ని ఎలా ప్రవేశపెడతాడు, ఆ దేశం మనకి ఎలా ఇస్తాడు అంటే దేవుడు మన యందు ఆనందిస్తే. ఇశ్రాయేలుకి ఏం అర్థం అవ్వలేదంటే, వాళ్ళు ఆశించిందంతా వాళ్ళు దేవుడు ఇవ్వాలనుకుంటున్నారు. వాళ్ళు ఆశపడిందంతా కూడా దేవుడు వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు. అంతేకాదు, మనం ఆశపడిందంతా దొరికితే మనం ఏమనుకుంటాం? ఇప్పుడు రేపొద్దున 31వ తారీఖుని సాక్ష్యాలు చెప్తారు కదా. ఏం చెప్తారు? నేను ఆశపడిందంతా దేవుడు నాకు ఇచ్చాడు.
కానీ దేవుడు ఏం ఆశపడుతున్నాడు? దేవుడు మనలో సంతోషించాలి. దేవుడు ఏమవ్వాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను దేవుణ్ణి సంతోషపెట్టాను అనేటువంటి సాక్ష్యం మనకు ఉండాలి. మనకి ఏ సాక్ష్యం ఉండాలి? నేను దేవుని సంతోషపెట్టాను. దేవుడు నన్ను సంతోషపెట్టడం కాదు, నేను దేవుని. ఇది ఎంత గొప్ప విషయం కదా. మనము దేవుని సంతోషపెట్టడం అనేది ఎంత గొప్ప ఆధిక్యత. మహోన్నతుడైనటువంటి దేవుడు మనల్ని చూసి ఏమవ్వాలి? సంతోషించాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ యెఫున్నె కుమారుడు కాలేబు అలాగే యెహోషువ ఇద్దరు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలు సర్వ సమాజంతో చెప్తున్నారంటే మనం చూసిన దేశము మంచి దేశం. ఆ మంచి దేశంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాలంటే మనకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి? ఏముంది అక్కడ? 8వ వచనం, యెహోవా మనయందు ఆనందించిన ఎడల. దేవుడు మనయందు ఆనందిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆ యొక్క దేశంలోనికి ఆ దేశం మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అంతేకాదు అది పాలు తేనెలు ప్రవహించు దేశము. అది ఎలాంటి దేశము? నిజంగా పాలు నిజంగా తేనె ప్రవహించవు. దాని అర్థం ఏంటి అంటే పాలు తేనె, పాలు ఆరోగ్యానికి, పాలు ఆనందానికి, తేనె సంతోషానికి, ప్రియ దేవుని బిడ్డలారా ఆహ్లాదానికి కారణమైనట్లుగా ఆ దేశము సంతోషముగా, ఆరోగ్యముగా, ఆహ్లాదకరముగా వారు జీవించడానికి దేవుడు ఆ దేశాన్ని వాళ్ళకి ఇస్తానంటున్నాడు. దానికి ఉండవలసిందేంటి? దేవుడు మన యందు ఏమవ్వాలి? ఆనందించాలి. దేవుడు మనల్ని చూసినప్పుడు దేవుడు సంతోషించేటువంటి జీవితం మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మనకు వాగ్దాన దేశాన్ని ఇస్తాడు. అంటే వాగ్దానములను ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఇప్పుడు వాగ్దాన దేశం ఏంటి? ఆ వాగ్దానాలు దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఏ వాగ్దానములు? మీరు తీసుకున్న వాగ్దానాలు కాదు. మీకు తీసుకుంటే ఎన్ని వస్తాయి? ఒకటే వస్తాయి. బైబిల్ చదివితే ఎన్ని వస్తాయి? బోల్డ్ వస్తాయి. బైబిల్ చదివితే ఎన్ని వస్తాయి? బైబిల్లో బోల్డ్ ఉంటాయి. తీసుకుంటే ఒకటే ఉంటాయి. అయితే తీసుకోకపోవడం అనేది మీ ఇష్టం. తీసుకోవడం అనేది ఒక విశ్వాసంతో తీసుకోవడం తప్పేం లేదు. కానీ అక్కడితో ఆగిపోకూడదు. ఏం చేయాలి? బైబిల్ చదువుతుంటే అనేకమైన వాగ్దానములు దేవుడు మనకు ఇస్తాడు. ఆ వాగ్దానములు అన్నీ కూడా ఎప్పుడు నెరవేరుస్తాడంటే మన యందు ఆయన ఏమవ్వాలి? ఆనందించాలి. హల్లెలూయా. దేవుడు మన యందు ఏం చేయాలి? ఆనందించాలి. ఆనందిస్తే మనకు పాలు తేనెల దేశంలోనికి దేవుడు మనలను నడిపిస్తాడు. హల్లెలూయా. అలాగే 37వ కీర్తన 37వ కీర్తన 23వ వచనం చూడండి. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. దేవుడు మన నడతను ఆయన స్థిరపరుస్తాడు. మన నడతను ఏం చేస్తాడు? ఆయన స్థిరపరుస్తాడు. స్థిరపరచడం మాత్రమే కాదు, మన యొక్క ప్రవర్తనను చూసి ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. దేవుడు మన అందరి ప్రవర్తనను చూసి ఏం చేయాలనుకున్నాడు? ఆనందించాలి అనుకున్నాడు. ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే దేవుడు నన్ను చూసి ఆనందిస్తున్నాడా? ప్రశ్న ఏంటి? దేవుడు నన్ను చూసి ఆనందిస్తున్నాడా లేదా? దేవుడు మనల్ని చూసి ఆనందిస్తే నీకు వాగ్దానం నెరవేరుతుంది. ప్రతి వాగ్దానం కూడా దేవుడు ఏం చేస్తాడు? మన జీవితాల్లో నెరవేరుస్తాడు. ఏ వాగ్దానంలో? బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం కూడా దేవుడు మన జీవితాల్లో నెరవేరుస్తాడు. కనుక దేవునిని సంతోషింప చేయడానికి, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని ఆనందింప చేయడానికి మనం ఉన్నాం. మనమేమనుకుంటామంటే దేవుడు ఎందుకున్నాడు అనుకుంటారు? మనల్ని సంతోషపెట్టడానికి అనుకుంటారు చాలామంది. ఇంకెందుకండి దేవుడు మనల్ని సంతోషపెట్టకపోతే అనుకుంటారు. దేవుడు ఎవరు? ఈజ్ ఎ క్రియేటర్. దేవుడు ఎవరు? సృష్టికర్త. మనం ఎవరు? సృష్టి. సృష్టి ఏం చేయాలి?
దేవునిని మహింపరచాలి, సంతోషపెట్టాలి. అప్పుడు దేవుడు మనల్ని చూసి ఏం చేస్తాడట? కనుక మన ప్రవర్తనను చూసి ఆయన ఆనందిస్తాడు. మన బయట వేషాన్ని చూసి ఆయన ఆనందించడు, కానీ మన ప్రవర్తనను చూసి ఆయన ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. కనుక మీ ప్రవర్తన అంటే ఎక్కడైనా సరే ఆయన చూస్తూనే ఉంటాడు అనమాట. మన ప్రవర్తన మీరు ఎక్కడున్నా కూడా ఆయనకి ఏమవుతుంది? కనబడుతుంది. మీ ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తే, మీకు పిల్లల్ని చూసినప్పుడు మీకు ఆనందం వస్తే ఏం చేస్తారు చెప్పండి? మీ పిల్లల్ని చూసినప్పుడు మీకు ఆనందం వస్తే మీరు ఏం చేస్తారు? మనం యాక్చువల్గా స్వార్థపరులం. వాళ్ళు ఎలాగున్నా మనకు ఆనందం వేసేస్తుంది. గ్లాస్ పగలగొట్టినా, మా కొడుకు గ్లాస్ పగలగొట్టాడండి, అది సంతోషమే. దేవుడు అలా గ్లాస్ పగలగొట్టి ఆనందించడు. తండ్రి తన్ను ప్రేమించు వారిని శిక్షించినట్లుగా ఆయన శిక్షిస్తాడు. చాలామందికి మిస్కాన్సెప్ట్ ఏంటంటే మనలాగే దేవుడు ఉంటాడేమో అనుకుంటారు. మనలాగా ఉండడు దేవుడు. దేవుని లెక్కలు వేరేగా ఉంటాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని చూసి సంతోషిస్తే అసలు మనమే, అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి ఎలాగిస్తున్నారు? మంచి ఈవులు ఇచ్చేస్తారు. మీ పరలోకపు తండ్రి ఎంత శ్రేష్టమైన ఇస్తాడు అన్నాడు. మీ పరలోకపు తండ్రి అసలు మీ పరలోకపు తండ్రి మీ అంత ఆనందిస్తే మీకు ఎంత శ్రేష్టమైన ఇస్తాడో తెలుసా? ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అంటే దేవుడు మన ఎందు ఏమవట్లేదు. ఎక్కడ? ప్రవర్తన అనండి అందరూ. ప్రవర్తన చూస్తాడు దేవుడు. ప్రవర్తన చూసి ఏం చేస్తాడు? ఆనందించాలి. హల్లెలూయా. యోబును చూసి దేవుడు ఎంత ఆనందించాడంటే ఎవరితో చెప్పాడు తెలుసు? యోబు గురించి అపవాదుని పిలిచి, యోబుని చూసావా అన్నాడు. ఏమన్నాడు? యోబుని చూసావా, అలాంటి భూమి మీద లేడు అన్నాడు. ఏమన్నాడు? అలాంటి వాడు భూమి మీదే లేడు అన్నాడు. అంటే దేవుడు ఎంత ఆనందించి ఉంటాడో కదా. దేవుడు ఎంతో ఆనందించి చెప్తున్నాడు, అలాంటి వాడు భూమి మీదే లేడు. అంటే యోబుని చూసినప్పుడు ఎంత ఆనందించాడో దేవుడు. అతడు ఎలాంటి వాడు అంటే యథార్థవంతుడు. ఎలాంటి వాడు? యథార్థవంతుడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విడిచిపెట్టిన వాడు. అలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యోబుని చూసి దేవుడు ఏమయ్యాడు? ఆనందించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని చూసి ఏమవ్వాలి? ఆనందించాలి. ఈ కొత్త సంవత్సరంలోకి వెళ్ళక మునుపు మనకి ఏం ఆనందమై, మనకేం సంతోషమో కావాలని మనం దేవుడిని అడగడం కాదు. మనం ఎలాంటి తీర్మానాల నుంచి వెళ్ళాలంటే, రాబోయే సంవత్సరంలో నేను నిన్ను సంతోషపెడతాను ప్రభువా. చూడండి, మరొక మాట కూడా మీకు చూపిస్తాను. తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనాలు చదువుదాము. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయంలో ప్రభువైన యేసునందు చూడండి, ఈ తెస్సలోనికి రాసిన పత్రికలో పౌలు చాలా మంచి మాటలు రాస్తాడు. వీళ్ళకి చెప్తూ ఏమన్నాడంటే, కాగా మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు. పౌలు వాళ్ళకి ఏమి నేర్పించాడంటే, దేవుని ఎలా సంతోషపెట్టాలో వారికి నేర్పించాడు. ఏమి నేర్పించాడు? దేవుని ఎలా సంతోషపెట్టాలో వారికి నేర్పించాడు. ఇప్పుడు పౌలు వారి గురించి ఏమని విన్నాడంటే, మీరు మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరేం చేస్తున్నారు? దేవుని సంతోషపెడుతున్నారు అని నేను తెలుసుకున్నాము అంటున్నాడు. ఈ విషయంలో మీరేమవ్వాలి? అంతకంతకు ఈ విషయంలో మనం ఏమవ్వాలి? మనం ఎందులో అభివృద్ధి పొందాలనుకుంటాం? ఏ విషయంలో ఇప్పుడు అభివృద్ధి పొందాలన్నాడు? దేవుని సంతోషపెట్టులో
మనము అంతకంతకు అంటే ఈ సంవత్సరం కన్నా రాబోయే సంవత్సరంలో దేవుణ్ణి ఇంకా ఏం చేయాలి? ఇప్పుడు ఈ సంవత్సరంలో దేవుని సంతోషపెట్టకపోతే కమిట్మెంట్ తీసుకోవాలి. మీరు కమిట్మెంట్ తీసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సంతోషిస్తాడు. కమిట్మెంట్ తీసుకోవడం అంటే ఏంటో చెప్పి ఇంకొక మంచి విషయం కూడా చెప్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని ఎలా సంతోషపెట్టాలి? ఇక్కడ ఎలా చెప్తున్నాడు? మనం అంతకంతకు ఏమవ్వాలి? అభివృద్ధి పొందవాలని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు మిమ్మల్ని ఏం చేస్తున్నాను? హెచ్చరిస్తున్నాను. దేవుని సంతోషపెట్టాలని నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? హెచ్చరిస్తున్నాను. దేవుని సంతోషపెట్టులో మనం అంతకంతకు ఏమవ్వాలట? అభివృద్ధి చెందాలి. మనం అభివృద్ధి చెందడం అంటే ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందడం, ఇవన్నీ కూడా ఎవరు చేసే పని? దేవుడు చేసే పని. మనము చేసే పని ఏంటి? దేవునిని సంతోషపెట్టవలసినటువంటి వారముగా ఉన్నాము కనుక మన ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తాడు. ఇక్కడ మనము దేవుణ్ణి సంతోషపెట్టేటట్లుగా నడుచుకుంటే దేవుడు మనల్ని చూసి ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. కనుక ఈ కొత్త సంవత్సరంలోకి వెళ్ళక మునుపు బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది. ఎవరైనా నువ్వు మారు మనసు పొందితే పరలోకంలో ఏం కలుగుతుందట? గొప్ప సంతోషము కలుగుతుంది. ఎక్కడనుందా బైబిల్? అది ఎక్కడుంది? లూకాసు వార్త 15 అధ్యాయంలో ఉంటుంది చూడండి. మార్క్స్ వార్తలో కూడా ఉందమ్మా, ఉంటే పర్లేదు చెప్పండి. 7వ వచనం చూడండి. అటువలే మారు మనసు అక్కర్లేని కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. మరలా 10వ వచనం కూడా అదే ఉంటుంది. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. మీరు దేవుని బిడ్డలారా, అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా మనకు తెలుసు కదా. తర్వాత యేసు ప్రభు వారు తప్పిపోయిన కుమారుడు అంటే యాక్చువల్గా ఎవరు తప్పిపోయాడు అనేది చాలామందికి అర్థమయ్యే. చిన్న కుమారుడు తప్పిపోయాడు అనుకుంటారు. చిన్న కుమారుడు తప్పిపోలేదు, మంచి మార్గంలోకి వచ్చాడు. పెద్దోడు తప్పిపోయాడు. పెద్దోడు ఏమయ్యాడు? తప్పిపోయాడు. చిన్న కుమారుడు తప్పిపోయాడు కానీ మరలా మార్గంలోకి వచ్చేసాడు. కనుక మనము మారు మనసు పొందితే ఏమవుద్దట పరలోకంలో? మీకు తెలుసా? ఇప్పుడు చెప్పనా? మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రభా తప్పైపోయింది, నేను మరలా బాగా నడుచుకుంటాను అని మనం మారు మనసు పొందితే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుందట. హల్లెలూయా. పరలోకంలో ఏం కలుగుతుంది? గొప్ప సంతోషం కలుగుతుంది. ఇంకోటి చెప్పనా? దేవుని దూతలు కూడా మనం ఎప్పుడు మారు మనసు పొందుతామా, మనం ఎప్పుడు సరిగా ఉంటామా అని చూస్తుంటాడు. ఎందుకో తెలుసా? మనం మారు మనసు పొందితే దేవుడు గొప్ప విందు చేస్తాడు పరలోకంలో. ఎవరికి? దూతలు మిమ్మల్ని చూసి ఏమనుకుంటాయంటే, మనల్ని అందరినీ చూసి, బాబు మీరు మారు మనసు పొందండి బాబు, మాకేం కలుగుతుంది? గొప్ప విందు కలుగుతుంది. ఇది ఎలా చెప్పారు పాస్టర్ గారు అంటే, ఆ మారు మనసు పొందినటువంటి వ్యక్తి ఇంటికి రాగానే తండ్రి ఏం చేశాడు? గొప్ప విందు చేశాడు. ఎవరికి చేశాడు? ఆ కుమారుడికి చేశాడా? అందరినీ పిలిచి ఏం చేశాడు? విందు చేశాడు. అందుకే దేవదూతలట మనల్ని అలా తొంగి చూస్తారట. రే మార్రా మార్రా, 26లోకి వెళ్ళిపోతున్నా మార్రా అని పైనుండి చూస్తారు. మీరు మారితే మాకు విందు కలుగుతుంది అని. అంటే వాళ్ళకి తిండి లేదని కాదు, దేవదూతలకి తిండి లేదని కాదు. దేవుడు ఏం చేస్తాడు? గొప్ప విందు చేస్తాడు. అందుకే చూడండి, పేతురు ఏమంటాడంటే, దేవదూతలు తొంగి చూస్తున్నారు అనే మాటను మనం చూస్తాం ఇక్కడ. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తమ పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను, దేవదూతలు పరలోకంలోంచి మనల్ని చూసి ఏం చేస్తున్నారు? పరలోకములో ఉన్న దేవదూతలు అందరికన్నా దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు.
హల్లెలూయా. దేవదూతలు అందరికన్నా మన కోసమే ఆయన ఎక్కువగా ఆలోచిస్తాడు. మన కోసమే ఆయన దేవదూతల కోసం ప్రాణం పెట్టలేదు. ఆయన ఎవరి కోసం ప్రాణం పెట్టలేదు? దేవదూతల కోసం ప్రాణం పెట్టలేదు. ఎందుకు దేవదూతల కోసం ప్రాణం పెట్టలేదు చెప్పండి? దేవదూతలు కూడా పడిపోయారు. లూసిఫర్ పడిపోయాడు. లూసిఫర్తో పాటు లూసిఫర్ కొంత బ్యాచ్ ఉంది అక్కడ పరలోకంలో. ఏముంది? కొంతమందికి బ్యాచ్లు ఉంటాయి. వీళ్ళ లూసిఫర్లు మాత్రమే కాదు, వీళ్ళకి లూసిఫర్లు కొంత బ్యాచ్లు కూడా ఉంటాయి. వాళ్ళు కూడా ఏమయ్యారు? లూసిఫర్ కిందకు వచ్చాడని చెప్పి దేవుని మీద అలిగి వాళ్ళు కూడా ఏమయ్యారు? కిందకు త్రోయబడ్డారు. దేవదూతల రక్షణ పొందడం కొరకు దేవుడు దేవదూతల కోసం ఏం చేయలేదు? ప్రాణము పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు చెప్పండి? దేవుడు దేవదూతలను తన రూపులో చేసుకోలేదు, తన పోలికలో చేసుకోలేదు. అంతేకాదు దేవదూతలను నా కుమారులు నా కుమార్తెలు అనలేదు. దేవదూతలను దేవుడు ఏమని పిలిచారంటే వారు నా పరిచారకులు అని పిలిచారు. దేవదూతలు ఎవరు? దేవుని యొక్క పరిచారకులు. ఇది మీకు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చదివితే తెలుస్తుంది. దేవదూతలు ఎవరంటే దేవునికి పరిచారకులు. మనం ఎవరు? కుమారులుగా చేసుకున్నాడు దేవుడు. మనల్ని ఏం చేసుకున్నాడు? కుమారులుగాను కుమార్తెలుగాను చేసుకున్నాడు. దేవదూతలు భూమి మీదకు పడిపోయిన తర్వాత దేవుడు వారి కోసము ఆలోచించలేదు, వారిని రక్షించాలని ప్రణాళిక చేయలేదు. కానీ మనము పడిపోయిన తరువాత దేవుడు మనల్ని రక్షించుట కొరకు తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించి మనలను తిరిగి పడిపోయిన మనలను మరలా రక్షించుకోవడం కొరకు తన కుమారుని విడిచిపెట్టాడు. కనుక మన జీవితము మనం ఏం చేయాలంటే దేవునిని ఎలాగూ సంతోషపెట్టాలి అనేటువంటి ఆలోచన ఉండాలి. మీకు ఇంకా భయంకరమైన విషయం చూపిస్తా. భయంకరమైన విషయం అంటే అది భయంకరమైన కాదు, అలా ఉంటుంది వాక్యం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 'నేను ఇంకా అసలు మూలవాక్యంలోకి వెళ్ళలేదు, నేను తీసిన వాక్యంలోకి వెళ్ళలేదు, ఇంక బోల్డ్ చెప్దాం అనుకున్నా. 7వ అధ్యాయము 32వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 32. మీరు చింతలేని వారే ఉండవలనని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువుని ఎలాగూ సంతోషపెట్టగలనని ప్రభు విషయమైన కార్యముల గురించి చింతించుచున్నాడు. పెండ్లైనవాడు భార్యను ఎలాగ సంతోషపెట్టగలనని. మీకేం వెలగలేదు, మళ్ళా చదవండి, ఇంకా తర్వాత చదవండి. అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకియు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రై ఉండుటకు ప్రభు విషయమైన కార్యముల గురించి చింతించుచుందురు గాని పెండ్లైనది ఆగండి. ఏమైనా అర్థమైందా? వెలిగిందా ఏమైనా? ఎవరిని సంతోషపెట్టాలనుకుంటారట ఇప్పుడు? భార్యను ఎలాగ సంతోషపెట్టాలి, తర్వాత భర్తను ఏం కూర చేయాలి, ఏం టిఫిన్ చేయాలి, ఏం వండాలి అని ఏమవుతారట? వాళ్ళ గురించి వారిని ఎలా సంతోషపెట్టాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని ఎలా సంతోషపెట్టాలి. అందుకే తర్వాత వచనంలో ఏమంటాడంటే మీకు ఉరి వడ్డవలని కాదు అంటాడు. చూడండి, మీకు 35 మీకు ఉరి వడ్డవలని కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనలై తొందరేమీ లేక ప్రభు సన్నిధానవర్తులై ఉండవలనని ఇది మీ ప్రయోజనం నిమిత్తమే చెప్పుచున్నా. మీకు ఉరి అడ్డాలని కాదు కానీ అంటే పెళ్ళైన వాళ్ళు భర్తను సంతోషపెట్టాలనే ఆలోచన, భార్యను అది తప్ప అనేటువంటి ఆలోచన వస్తుంది అని అన్నాడు అనమాట. మీకేం ఉరి వేసినట్టుగా నేను చెప్పాలని కాదు కానీ మీరు చేయవలసిన పని ఏంటంటే
యోగ్య ప్రవర్తనులై ప్రభు సన్నిధానవర్తులై ఉండాలి. యోగ్య ప్రవర్తనులై ఏం చేయాలట? ప్రభు సన్నిధానవర్తులై ఉండాలి. ఇలాగా మనము దేవుని ఏం చేయగలం? సంతోషపెట్టగలం. ముందు చాలా ప్రభువుని సంతోషపెట్టేవారు. పెళ్ళైన దగ్గర నుంచి కాన్సన్ట్రేషన్ ఎటు వెళ్ళిపోద్ది? ఎటు వెళ్ళిపోద్ది? భర్తను ఎలాగా సంతోషపెట్టాలి. పెళ్ళైన తర్వాత భార్యను, తర్వాత ఇంకొక డేంజర్ ఉంది. పిల్లలు వచ్చాక ఇక భర్త పోయే కోతిపాట ఒకటి ఉంటుంది. అది పోయి ఇది పోయి ఏదో అంటారు, అలాగా ముళ్ళు పోయే డొక్కు పోయి ఏదో ఉండేది చిన్నప్పుడు. ఏంటి ఇంక పిల్లలు వచ్చాక ఇంక వీళ్ళని ఎలాగా ఇంక మొత్తం ప్రభు అంతా ఏంటి ప్రభువుని సంతోషపెట్టడం అనేది ఇంకేమవుద్ది? ప్రభు సన్నిధానవర్తులై ఉండాలంటే ప్రభువుకు చాలా సమీపముగా మనం జీవించాలి. అంటే మన జీవితంలోనికి ఎవరు వచ్చినా ఎన్ని వచ్చినా ప్రభువుకు మాత్రం ఎలా ఉండాలి? మనము సమీపముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అలాగా? ఇది స్వార్థమా కాదా దేవుడిది? 45వ కీర్తన చూడండి. మొన్న ఇవన్నీ చెప్దాం అనుకున్నాను కానీ చెప్పడానికి అవ్వలేదు. 45వ కీర్తనలో 10వ వచనం చూడండి. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యము కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఎవరి గురించి చెప్పబడుతుంది ఇది? ప్రభువుకు సంఘానికి చెప్పబడుతుంది. ఏంటి? ప్రభువుకు సంఘానికి. కుమారి ఆలకించుము. రెండోది ఏంటి? ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యము కోరినవాడు, అతనికి నమస్కరించుము. అనగా అర్థం ఏంటంటే క్రైస్తవ జీవితంలో దేవుని కంటే ఏది కూడా ఎక్కువ స్థానం మనం ఇవ్వకూడదు. హల్లెలూయా. ఎందుకు ఇవ్వకూడదంటే దేవుడు అందరికన్నా నీకు ఎక్కువ స్థానం ఇచ్చాడు. దేవదూతల కంటే ఎక్కువ స్థానము నీకు ఇచ్చాడు. సృష్టి అంతటిలో కూడా దేవుడు మనకు ఎక్కువ స్థానం ఇచ్చాడు. ఇప్పుడు మనము ఎవరికి ఎక్కువ స్థానం ఇవ్వాలి? దేవునికి ఎక్కువ స్థానం ఇవ్వాలి. ఇప్పుడు లెక్కేసుకోండి, చివరి లెక్కేయండి. ఇప్పుడు ఎవరికి ఎక్కువ స్థానం ఇచ్చారు 2025లో? మార్కులు వేసుకొని పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా, 26లో రాస్తారా ఎగ్జాము, 25లోనే పాస్ అయ్యారా? ఎవరికి ఎక్కువ స్థానం మనం ఇస్తాం జీవితంలో? ఎవరికి ఎక్కువ స్థానం? ఎవరిని సంతోషపెట్టుంటాం 2025 అంతా కూడా? ఎవరిని సంతోషపెట్టడానికి బోల్డ్ చూపించాను. ప్రవర్తనల ద్వారా దేవుని సంతోషపెట్టాలని, మన నడక ద్వారా దేవుని సంతోషపెట్టాలని. దేవుడు మన యందు ఆనందిస్తే పాలు తేనెల దేశంలోనికి మనలను నడిపిస్తాడు, వాగ్దానమును మన జీవితంలో నెరవేరుస్తాడని. కనుక మనం యోగ్య ప్రవర్తనలై ప్రభుకు సన్నిధానవర్తులమై ఉండాలని. ఇవన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా దేవునిని సంతోషపెట్టడం. దేవునిని సంతోషపెట్టేటువంటి జీవితం మనము ఈ 2025లో జీవించామా? మనము ఎప్పుడైనా సరే ప్రభా మమ్మల్ని క్షమించండి, మేము అలా జీవించలేదు అనుకోగానే పరలోకంలో సంతోషం కలుగుతుందంట. అంటే నువ్వేమవుతున్నావు అలాగంటే రిపెంట్ అవుతున్నాం అనమాట. మనం చేసిన తప్పు మనం ఏమవుతున్నాం? సరి చేసుకుంటున్నాం. మనం ఎప్పుడైతే సరి చేసుకొని ఒప్పుకుంటామో దేవుడు ఏం చేస్తాడంటే ఆనందిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రాత్రి మనము దేవునిని ఎలాగ సంతోషపెట్టగలము అనే ఆలోచన ఉండాలి. ఎందుకు ఇక్కడ మళ్ళీ అప్పుడు మన మూలవాక్యంలోకి వద్దాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము
మొదటి వచనం చదువుతున్నాను చూడండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆ బండ క్రీస్తే. చూడండి, వాళ్ళు ఎలాంటి అనుభవంలో ఉన్నారంటే, వాళ్ళు మేఘం క్రింద ఉన్నారు, వాళ్ళు సముద్రంలో ఏమయ్యారట, నడిచి పోయిరి, 6 నెలలు నడిచి వచ్చారు. అంతేకాదు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము తిన్నారు, మన్నా తిన్నారు వాళ్ళందరూ కూడా. తర్వాత అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేసిరి. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి బండలోంచి ఏమయ్యేది? ఆ ఎడారిలో, ఆ అరణ్యంలో వారు ఎక్కడికి వెళ్తున్నా వారిని ఒక వెంబడించే బండ ఉండేది. వాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళు ఏం చేసేది? ఒక బండ వారితో పాటు వచ్చేది. వారితో పాటు వచ్చి వాళ్ళకి ఏమిచ్చేది? నీళ్ళు ఇచ్చేది. వాళ్ళు ఆ నీళ్లు త్రాగుతూ ఆనందిస్తున్నారు. కానీ ఏం చేయలేదట ఎవరు కూడా? దేవునికి ఆత్మ సంబంధమైన ఆహారము, ఆత్మ సంబంధమైన పానీయము, ఆత్మ సంబంధమైన బండ, ఇవన్నీ కూడా అనుభవాలు, అత్యున్నతమైన అనుభవాలు. కానీ వాళ్ళలో ఎవరు కూడా దేవునికి ఇష్టలుగా జీవించలేదు. కనుక దేవుడు ఏం చేశారట? వారిని అరణ్యంలో సంహరించాడు. వారు ఆశించిన ప్రకారము 6వ వచనము, మనము చెడ్డ వాటిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఏంటి చెడ్డవి అంటే 7వ వచనం చెప్తున్నాడు. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. వాళ్ళు చేసిన మొదటి తప్పు ఏంటి? విగ్రహారాధికులు. ఇప్పుడు మనం ఏం చేయము? విగ్రహారాధన చేయము. కానీ వాళ్ళు అక్కడ ఏం చేశారు? విగ్రహారాధన ఉంది. తినుట, త్రాగుట, ఆడుట. విగ్రహారాధన ఏంటి? మీ కడుపే అంటే అర్థం ఏంటి? మీ కడుపే మీ దేవుడు అంటే ఏంటి? కడుపు, తిండి, విగ్రహం. త్రాగుట అంటే వాళ్ళు ద్రాక్షారసం తీసుకునేవారు, త్రాగుట. ఇంకా ఆడుట, ఆ యొక్క దూడం చేసుకొని దాని ముందు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ చేస్తూ వాళ్ళు విగ్రహారాధన చేశారు. దానిని బట్టి దేవుడు వారిని ఏం చేశాడు? సంహరించాడు. 8వ వచనం చూడండి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఇందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది. ఏంటి వ్యభిచారం? ఇప్పుడు వాళ్ళు నిజంగానే వ్యభిచారం చేశారు. వాళ్ళు మోయాబీయులతో పాపం చేశారు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఒక మాట చూపిస్తాను చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో, ఈ లోక స్నేహము, ఎవరితో స్నేహము? ఈ లోక స్నేహము ఏమంటున్నాడు అక్కడ? వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో ఏమన్నాడు? ఇప్పుడు ఎవరిని వ్యభిచారులు అంటున్నాడు? ఈ లోకముతో స్నేహం చేసేవారిని. అంటే ఈ లోకంతో మనం ఏం చేయకూడదు? ఎలా చేస్తాం ఈ లోకంతో స్నేహం? ఇప్పుడు అన్నీ కూడా మనం ఎవరితో కంపేర్ చేసుకుంటాం? మనం మన జీవితాలను మన ఇంట్లో మనం తెచ్చుకునేవి కానీ
అన్నీ కూడా ఎవరిని చూసి తెచ్చుకుంటాం? మనం కొనుక్కునేవి కానీ ఎవరిని చూసి కొనుక్కుంటారు? దాన్ని ఏమంటున్నాడు దేవుడు? ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా అని కూడా అన్నాడు. లోకముతో మనం ఏం చేయకూడదు? స్నేహము చేయకూడదు. అందుకే పైన వచనం చదివితే మీకు బాగా అర్థమవుతుంది. 3వ వచనం చూడండి. చూడండి, ఏంటి ఇప్పుడు లోక స్నేహం అంటే? భోగము అనండి. భోగం అంటే ఏంటి? భోగము అంటే ఏంటి? విలాసము, లగ్జరీ. ఏంటి? లగ్జరీ, విలాసవంతమైన జీవితం. ఇప్పుడు ఈ లోకములో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా విలాసవంతమైన జీవితం జీవించాలనుకుంటారు. మిగతా వాళ్ళు ఎవరు చూసినప్పుడు ఏమనుకుంటారు? ఎంత లగ్జరీగా, ఎంత రిచ్గా బ్రతుకుతున్నారు అనుకుంటారు. విలాసవంతమైన జీవితంను ఏమన్నాడు ఇక్కడ? వ్యభిచారము, లోక స్నేహము అంటున్నాడు. కనుక మనము ఈ లోకంలో దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు ఎంత యాజ్ మచ్ యాజ్ సింపుల్గా మనము జీవించాలి దేవుని బిడ్డలుగా. యేసుక్రీస్తు భూమి మీద ఎలా జీవించారు? ఎక్కడ పుట్టారు ఆయన? అక్కడ చాలా దీన స్థితిలో ఆయన జన్మించినట్లుగా చూస్తాం. ఆయన లైఫ్ స్టైల్ ఎలాగుంది? సామాన్యమైనటువంటి జీవన విధానం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ సామాన్యమైనటువంటి జీవన విధానముతోనే మనం తృప్తి పొందుతూ ఉండాలి. హల్లెలూయా. చాలాసార్లు మనము రిచ్గా ఉంటే దేవుడు కనపరచబడతాడు అనుకుంటారు. చాలా రిచ్ స్థితిలో ఉంటే మనల్ని అందరూ ఏమనుకుంటారు? దేవుడు మనల్ని రిచ్గా చేస్తాడు, రిచ్గా జీవించడానికి కాదు, నువ్వు ఎంతోమందికి దేవునికరంగా ఉండటానికి. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? చాలా ధనవంతులుగా చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే నువ్వు ఎంతోమందికి దీవెనకరంగా ఉండడానికి దేవుడు నిన్ను చేస్తాడు. హల్లెలూయా. ధనం లేకపోతే ఏం చేయలేం, అవునా? ధనం లేకపోతే ఏమీ చేయలేం. ధనం ఉండాలి అన్నిటికీ కూడా. కానీ ఎందుకు ఉండాలి? ఇతరులకు దీవెనకరంగా ఉండటానికి ఉండాలి. కనుక దేవుడు మనకు ధారాళముగా ఇచ్చేవాడు ఆయన. హల్లెలూయా. అలాగనే నాకేమి వద్దు అనడానికి లేదు. అన్నిటికీ ఏం కావాలి? ప్రతి దానికి ఏం కావాలి? ఎక్కడికి వెళ్ళినా డబ్బులు కావాలి. కానీ దేనికి కావాలి అంటే మనల్ని దేవుడు ధనవంతులుగా ఎందుకు చేస్తాడంటే, దేవుని బిడ్డలారా, మనం అనేకులకు ఇచ్చేవారంగా దేవుడు మనం చేస్తాడు. ఈ క్రిస్మస్ నెలలో ఇప్పటి వరకు 1,53,000 ఖర్చు పెట్టాను నేను. దేనికి? బట్టలకు కాదు, భోజనానికి కాదు, కేవలము డబ్బులు బయటికి ఇవ్వడానికి అంతే. ఇంటి ఖర్చులు ఇవేమీ కాదు. బయట చేసిన క్రిస్మస్కి పాస్టర్స్కి కానుక ఇవ్వడానికి, విధవరాలకు కానుక ఇవ్వడానికి, కానుకంటే ఆ గిఫ్ట్ ఇవ్వడానికి, ఇవన్నీ కలిపి 1,54,000 అయింది. డబ్బులు కావాలా వద్దా? ఇప్పుడు వీటన్నిటికీ కావాలి కదా. దేవుడు మనకు ఏం చేస్తాడు? ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలి? ఇచ్చేవారంగా ఉండాలి. ఇంకా దేవుడు ఏం చేస్తాడు? ఇంకా దేవుడు ఇస్తాడు. మీరు ఇంకా ఇస్తే ఎవరికి? దేవునికంటే దేవునికి డైరెక్ట్గా ఎలాగిస్తాం మనం? పేదవాళ్ళకి, విధవరాళ్ళకి. చాలా చోట్ల సేవకులు సేవ చేస్తారు. వాళ్ళకి ఏమంటారు దాన్ని, సేవలో వాళ్ళకి ఇవ్వడానికి, చేయడానికి వాళ్ళ దగ్గర ఏముండవు? డబ్బులు ఉండవు. ఈ 1,50,000 నాకెక్కడవి? దేవుడు కూడా ఇంకొక మనుషుల్లోంచే పంపించాడు. అందులో 60,000 శిరీష సిస్టర్ గారు ఇచ్చారు. పాస్టర్ గారికి, నాకు కాదు, మిషనరీస్కి, తర్వాత పూర్ పీపుల్కి ఇమ్మని చెప్పి ఇచ్చారు. వాళ్ళు ఇవ్వడాన్ని బట్టి మిగతా వాళ్ళు కూడా సంఘంలో ఇచ్చారు. అందరి పేరు చెప్పకూడదని కాదు, అంటే ఎస్పెషలీ క్రిస్మస్ రోజుల్లో ఇమ్మని చెప్పారు. మిగతా వాళ్ళు కూడా వారి కానుకలు ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చినప్పుడు
అవన్నీ ఏం చేయాలి? ఏం చేయాలి? ఇంకా ప్రజలకు మనము ఇవ్వగలగాలి. దేవుడు ఇంకా ఏం చేస్తాడు? ఇంకా ఇస్తాడు. మనం ఇచ్చే కొద్దీ దేవుడు ఏం చేస్తుంటాడు? ఇస్తూ ఉంటాడు. ఇచ్చే కొద్దీ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనము ఎంతగా ఇస్తే అంతగా మనకు దేవుడు ఇస్తాడు. మరలా ఏం చేయాలి? ట్యాంక్ నిండిపోయింది అనుకోండి, ఎక్కువ రోజులు వాడలేదు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? కొన్ని రోజులకి ఏమవుతుంది? అప్పుడు అంతా ఏం చేయాలి? నీళ్ళన్నీ ఏం చేయాలి? బయటికి, హాస్పిటల్కో, ఎక్కడికో ఏం చేయాలి? ఇవి పురుగులు పట్టేస్తే ఏం చేయాలి? వదిలేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇస్తే ఏమవుతుంది? దేవుడు ఇంకా కొత్తగా ఇస్తుంటాడు. ఎవరికి? నాకు ఇప్పుడు నాకు కోసం కాదు, నేను చెప్పట్లేదు. ఎవరికి ఇవ్వాలి? ప్రైజ్ ద లార్డ్. దేవునికి మనం ఏం చేయాలి? ఇవ్వాలి. మనం ఇస్తూ ఉన్నప్పుడు దేవుడు మన స్వభావాన్ని చూసి ఏం చేస్తాడో తెలుసా? ఆనందిస్తాడు. దేవుని స్వభావం ఏంటి? ఇచ్చే స్వభావం. మనం కూడా అలా ప్రవర్తిస్తే ఏం చేస్తాడు? పరలోకంలో చూసి నా కుమారుడు కూడా ఎలాగున్నాడు? నాలాగే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు దేవుడు? మనల్ని చూసి ఆనందిస్తాడు. ఇప్పుడు మనకేమిస్తాడు? శ్రేష్టమైన వాటిని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మిగతా వాళ్ళు పేర్లు చెప్పలేదు, నా పేరు చెప్పలేదు అనుకోకండి. మీ పేర్లు మీకు ఉన్నాయి కదా, గుర్తుంది కదా. మీ పేర్లు మీకుంటే మీ పేర్లు చెప్పలేదని మళ్ళీ ఇంకొకరు అంటే ఆ మాట ఎందుకు చెప్పానంటే, జనరల్గా అంటే ఈ సంవత్సరమే కాదు, ప్రతి ఇయర్ కూడా ఆ డిసెంబర్ నెలలో సిస్టర్ గారు ఎవరికైనా మిషనరీస్కి, పాస్టర్స్కి పంపించండి. లాస్ట్ టైం మన దగ్గరికి ఒక ఉత్తరప్రదేశ్ నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు కదా, ఆయన ఒక్కరికి 20,000 పంపించాను నేను. ఆయన ఒక్కరికే ఈ నెలలోనే, డిసెంబర్ నెలలోనే 20,000 పంపించాను. మిషనరీస్ కానీ ఎవరికైనా ఇవ్వమని చెప్పారు కదా, కరెక్ట్గా ఆ డబ్బులన్నీ కూడా దానికే వాడాము. వాళ్ళకి ఆయన నాకు చూపించారు, ఆయన చర్చిలో కానుక జస్ట్ అలా చూపించారు అనమాట. చర్చిలోని మొత్తం ఆదివారం కానుక 2,000 వచ్చాయి ఆయనకి. ఆదివారం ఎంత వచ్చాయి అంటే అంత అక్కడ తక్కువగా దేవుని సేవకులకి వాళ్ళు ఇస్తారనమాట. ఉత్తరప్రదేశ్లో వాళ్ళు పరిచయం చేయాలంటే వాళ్ళ ఫ్యామిలీతో 3 పిల్లలు ఉండాలంటే కష్టం. ఆయన నాకు మొన్న ఎందుకో ఫోన్ చేసి, పాస్టర్ మేము చర్చ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాము, ప్రేయర్ చేయండి అని చెప్పి ఫోన్ చేశారు. కరెక్ట్గా అదే టైంలో డబ్బులు మరి ఇవ్వడం, సిస్టర్ ఇవ్వడం, అవన్నీ కూడా అక్కడికి పంపించడం జరిగింది. ఇలాగా మనము లగ్జరీస్ దగ్గరకు వచ్చాను కదా, కొన్నిసార్లు మనం కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఎంత లగ్జరీ చేస్తారంటే ఆ ప్లేట్లో కూరలతోనే సరిపోద్ది. ఎన్ని కూరలు పెడతారో. మొన్న ఎక్కడో ఏదో ఫంక్షన్ అయింది. అంటే ఈ క్రిస్మస్లో మనం అన్యులకి ఇచ్చేవి కాదు, జనరల్గా ఈ పెళ్ళిళ్ళలో వాటిల్లో ఖర్చు పెట్టేవి. ఒక్కొక్కటి ప్లేట్ 700, 750, 800 ప్లేట్లు. నేను ఒక పెళ్ళికి వెళ్ళాను. ఎన్ని స్వీట్లు ఉన్నాయి తెలుసా? మొత్తం స్వీట్ స్టాల్లో ఉన్న స్వీట్లన్నీ ఉన్నాయి అక్కడ. ఎన్ని ఉన్నాయి? మొత్తం స్వీట్ స్టాల్లో ఉన్న స్వీట్లు అన్నీ పెట్టారు అక్కడ. కోవా ఐటెం కానీ లేకపోతే డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా అంతంత లగ్జరీగా ఏం చేస్తున్నారు. ఒక సైడ్ మొన్న హరిద్వార్ నుంచి ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు. పాస్టర్, ఇక్కడ ప్రస్తుతం హరిద్వార్లో చర్చెస్కి ఏమి ఇవ్వరంటే స్థలములు ఇవ్వరు, కానీ ప్రేయర్ టవర్కి వాళ్ళు ఎంతో చెప్పారు, 1000 స్క్వేర్ ఫీట్ ఎంతో కొంటున్నామో ప్రేయర్ చేయండి అని చెప్పి అన్నారు. అది ఎంతో కాస్ట్, అది 15 లక్షలు ఎంతో కొంటున్నామో ప్రేయర్ చేయండి అని. చూడండి, అలాంటి చోట మనము ఆ లగ్జరీస్ని తగ్గించుకొని మనం ఏం చేయొచ్చు? వాళ్ళకి పంపించవచ్చు. నేను అంటుంది ప్రతి అవసరమును కూడా మనం తీర్చుకోవచ్చు. లగ్జరీ అనేది ఏంటి? మీకు అక్కర లేకపోయినా మీకున్నది ఏముంటుంది? అక్కర లేకపోయినా ఉన్నదంతా ఏంటి? లగ్జరీ. ఓకేనా? ఈ లగ్జరీని మనం ఆపి ఏం చేయాలి? దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మనం విత్తుతుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎంత ఆనందిస్తాడో. హల్లెలూయా. ఆనందించి దేవుడు ఏం చేస్తాడు? మీకు శ్రేష్టమైనవి ఇస్తాడు.
మీలో ఆనందిస్తే దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి వాగ్దానము మన జీవితంలో నెరవేరుస్తాడు. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. కనుక మనము ఎప్పుడు కూడా అలాంటి జీవన విధానము మనము అలవాటు చేసుకోవాలి. ఎలాగ నడుచుకొని దేవునిని సంతోషపెట్టాలి అనేటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటే దేవుడు మనలో ఏం చేస్తాడు, ఆనందించి ఏమవుతాడు, మనలను మన జీవితాల్లో వాగ్దానములు ఏం చేస్తాడు, నెరవేరుస్తాడు. హల్లెలూయా. వాగ్దానాలు ఏం చేస్తాడు, నెరవేరుస్తాడు. కానీ మన అందరి జీవితంలో దేవుడు వాగ్దానములు నెరవేర్చాలి అంటే మనం చేయవలసినవి దేవుని ఏం చేయాలి, సంతోషపెట్టాలి. మొదటి వాళ్ళు భోగములు కొరకు వాళ్ళు కోరుకున్నారు. ఏం కోరుకున్నారు, భోగము. వాళ్ళని వ్యభిచారణలు అంటున్నాడు. కనుక భోగము అనేది కరెక్ట్ కాదు. అది దాన్ని ఏమంటారు, విలాసవంతమైన జీవితం కాదు. దేవుడు మనకు సౌకర్యవంతమైనటువంటి ఆరోగ్యవంతమైన జీవితం జీవించాలనుకుంటాడు, కానీ విలాసవంతమైన జీవితము అనేది దానిని దేవుడు సంతోషించడు. తర్వాత 10వ అధ్యాయములోనే కొరింథీ పత్రిక 10వ అధ్యాయము, కొందరు దేవునిని శోధించిరి అని ఉంటారు. చూడండి 8వ వచనం తర్వాత చూద్దాము. 9 చూడండి. మనము ప్రభువును శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. కొందరు ఏమయ్యారట, శోధించి సర్పము వలన నశించారు. శోధించడం అంటే ఏంటి? సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. వారు అమ్మా కొంచెం గట్టిగా చదవమ్మా. 21 నుంచేనా? 21:4 చదువు. మార్గాయాసం చేత కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధంగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? నీళ్లు లేవు, తిని 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 ఏమైంది? ముందు పరలోకపు మన్నా అనుకున్నారు, పరలోకపు అమృతంలా తిన్నారు. ఇప్పుడు తిని తిని ఏమైంది? 3 రోజులు బిర్యానీ తింటే ఏమొద్దు మనకి? నెక్స్ట్ రోజు ఏమనుకుంటారు? పెరుగన్నం పెట్టి ఏమొద్దు, ఏంటి పెరుగన్నం వండి ఏమొద్దు, అయితే చారు చేసి అంటారా లేదా? వీళ్ళకి ఏమైందంటే మన్నా తిని తిని మన్నా ఏమైపోయిందట, మనకు బిర్యానీ ఆశయం అవ్వచ్చు కానీ మన్నా ఆశయం అవ్వకూడదు. ఎందుకు అవ్వకూడదు? పరలోకం నుంచి వస్తుంది అది. హల్లెలూయా. అది దేవదూతల ఆహారం అని బైబిల్ చెప్తుంది. ఏ ఆహారం అది? అంతేకాదు, మన్నా గురించి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఈ వాక్యము మనకు మన్నా అంటాడు. పరలోకం నుంచి దిగి వచ్చిన మన్నాను నేనే అంటాడు ప్రభు. జీవాహారము నేనే. దేవుని వాక్యమే మనకేంటి? జీవాహారము. గనక ఈ వాక్యము వాళ్ళు ఆ మన్నాను ఏం చేశారంటే తృణీకరించారు. ఏమంటున్నారు వాళ్ళు? ఏమి రుచి పచి లేని సవి, ఎంత కఠినమైన మాట చెప్పారు చూడండి. ఇప్పుడు కూడా మనం దేవుని వాక్యం మనకి చవిసారం లేకుండా అయిపోయింది అనుకోండి, వీళ్ళ అయిపోయినట్టే. ఇంకా చదువమ్మా. ఏమైపోయారు చాలామంది అంటే నేను ఎలాగ వాళ్ళు సంహరింపబడ్డారని చెప్తున్నా. కొంతమంది విగ్రహారాధికులు అవడం ద్వారా చనిపోయారు, కొంతమంది వ్యభిచారులు అయ్యారు. అంటే వ్యభిచారులు అంటే దేని చెప్పాను నేను? భోగము. అక్కడ యాక్చువల్గా పాత నిబంధనలో వాళ్ళు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేశారు. ఇప్పుడు కొత్త నిబంధనలో మనం వ్యభిచారము చేసే పాపంలోనికి వెళ్ళకపోవచ్చు ఇప్పుడు దేవుని బిడ్డలారా, కానీ లోకముతో స్నేహము. అంతేకాదు, ఒక స్త్రీని లేకపోతే పురుషుడిని మనం చూసేటువంటి విధానము కూడా వ్యభిచారమే. కనుక అది దానిని బట్టి చాలామంది సంహరించబడ్డారు. తర్వాత ఇప్పుడు
దేవుని ఏం చేశారు? శోధించి అనేకులు ఏమైపోయారు? సంహరించబడ్డారు. తరువాత అది అయిపోయింది. ఇక కొరింథీ పత్రిక వచ్చాను. ఏమంటున్నాడు చివరికి? మీరేమవద్దు, సనగద్దు. ఎవరి మీద సనిగారు? చూడండి 14వ అధ్యాయం సంఖ్యాకాండము 1-4. మోషే అహరోనుల మీద ఏం చేశారట? సనుక్కున్నారు. ఆ సర్వ సమాజము చూడండి, మోషే అహరోనుల మీద సనుక్కున్నారు. తర్వాత నెక్స్ట్ ఇంకొక వచనం ఉంటుంది, 16వ అధ్యాయము 41 నుంచి కొన్ని వచనాలు చదవండి. చూడండి, ఎవరి మీద సనుగుతున్నారు? మోషే అహరోనుల మీద ఏమవుతున్నారు? సనుగుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన జీవితంలో జరిగేటువంటి పర్యావసనాలకు మనల్ని మనం ప్రశ్నించుకోకుండా మిగతా వాళ్ళ మీద ఏం చేస్తాం మనం? వీళ్ళు ఎవరి మీద సనుగుతున్నారు? మన జీవితంలో జరిగే పర్యావసనాలను మనల్ని దేవునితో ఎందువల్ల ఇలా జరిగిందని దేవుని సన్నిధిలో మనం ప్రశ్నించాలి తప్ప, పరిశీలించుకోవాలి తప్ప ఎవరి మధ్యలో పెట్టకూడదు. ఎవరి మీద సనుగుతున్నారు వీళ్ళు? సనిగి ఏమయ్యారట వాళ్ళు? సంహారకుని చేత నశించిరి. సంహారకుని చేత, కొరింథీ పత్రిక వచ్చాను నేను, సంహారకుని చేత నశించిరి. మనం ఎలా సంతోష పెట్టాలంటే దేవునిని, మనలో ఏ విధమైనటువంటి విగ్రహారాధన ఉండకూడదు, మనం వ్యభిచారులుగా ఉండకూడదు, దేవునిని శోధించకూడదు, సనక్కూడదు. ఇలా జీవిస్తే మనం దేవుణ్ణి ఏం చేస్తాం? సంతోష పెడతాం. మనలో ఏముండకూడదు? ఎటువంటి విగ్రహారాధన ఉండకూడదు. అంటే ఈ విగ్రహారాధన అంటే ఏం చెప్పాను నేను? తినడం, త్రాగడం, ఆడడం. అంతేకాదు, ఇక మన హృదయంలో దేవుని కంటే ఎక్కువ దేనికి కూడా స్థానం ఇచ్చిన అది విగ్రహారాధన. విగ్రహారాధన గురించి బైబిల్లో ఒక మాట ఉంది. లాస్ట్ మాటకి నేను ముగించేస్తాను. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము, ఇక్కడ రాశానో లేదో, 21వ వచనం. చిన్నపిల్లలారా, విగ్రహములకు జోలికి పోకుండా. మీ దగ్గర ఎవరి దగ్గరైనా TLB అనేటువంటి ఇంగ్లీష్ వెర్షన్ ఉంటే, టుడేస్ లివింగ్ బైబిల్, TLB అంటే టుడేస్ లివింగ్ బైబిల్. నేను ఇన్ని చెప్తున్నాను అనుకోండి, మీరు ఏం కొనుక్కోవాలా అని కంగారు పడ అవసరం లేదు. మీకు సింపుల్ చెప్పనా, ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫోన్లో. అర్థమైందమ్మా? సింపుల్గా. నేను ఇవన్నీ ఎక్కడ చదువుతాను అనుకున్నారు? ఫోన్లోనే చదువుతాను. కొన్ని బైబిల్స్ ఉన్నాయి, కొన్ని బైబిల్స్ నా దగ్గర ఉన్నాయి, కొన్ని వెర్షన్స్. టుడేస్ ఇంగ్లీష్ బైబిల్లో ఆ వెర్షన్లో ఏమని ఉంటుందంటే, కీప్ అవే ఫ్రమ్ ఎనీథింగ్ దట్ మైట్ టేక్ గాడ్స్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్. మళ్ళీ చదవనా? కీప్ అవే ఫ్రమ్ ఎనీథింగ్ దట్ మైట్ టేక్ గాడ్స్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్స్. మీ హృదయంలో దేవుని స్థానమును ఆక్రమించేది ఏదైనా ఉంటే అది తీసేయండి అంటాడు. అది అర్థం. కీప్ అవే ఎనీథింగ్ దట్ మైట్ టేక్ గాడ్స్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్స్. విగ్రహారాధన అంటే ఏంటనుకుంటాం మనం? బొమ్మను పెట్టుకోవడం, అది పెట్టుకోవడం. మీ హృదయములలో దేవుని స్థానములో ఏదైనా ఉంటే దాన్ని తీయండి. టుడేస్ ఇంగ్లీష్ బైబిల్ వెర్షన్లో ఆ మాట ఉంది. మనం తెలుగు ఒక్కటే చదువుతున్నాం అనుకోండి, అంటే మీరు అన్నీ తీయకపోతే, రావడం రాకపోతే ఏం చేయలేము. చదువుతుంటే దాని మీనింగ్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఎక్కువ బైబిల్ డిఫరెంట్ ఆ మీనింగ్ మనకు అర్థం అయినప్పుడు ఏం చేయాలంటే మిగతా వెర్షన్స్ కూడా చూడాలి. ఎందుకు చూడాలంటే బైబిల్ పాత నిబంధన హిబ్రూలో రాయబడింది, కొత్త నిబంధన ఎక్కువ భాగము గ్రీక్ భాషలో రాయబడింది. ఇప్పుడు ఆ గ్రీక్ వర్డ్ని ట్రాన్స్లేట్ చేశారు. గ్రీక్ వర్డ్ని ఏం చేశారు? ట్రాన్స్లేట్ చేశారు. ఈ హిబ్రూ గ్రీక్కి ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే, ఒక పదమునకు చాలా అర్థాలు ఉంటాయి అన్నమాట. ఒక పదమునకు చాలా అర్థాలు ఉంటాయి కనుక రాసినప్పుడు ఈ తెలుగు బైబిల్ ఒక్కటే మనం చదువుతున్నాం అనుకోండి, సింగిల్ మీనింగే మనకు అర్థమవుతుంది.
దానికి ఇంకా చాలా అర్థాలు ఉంటాయి. అప్పుడు మనం 2-3 వెర్షన్స్ మనం చూసినప్పుడు ఏమవుద్దంటే దాని ఫుల్ మీనింగ్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఆ టుడేస్ లివింగ్ బైబిల్ అది నేను చదివినప్పుడు ఏంటి విగ్రహార్థం గురించి ఎందుకు చెప్పాడు, విశ్వాసాలు కదా అని చూస్తే, దేవుని స్థానం ఆక్రమించేది ఏదైనా కూడా మీ జీవితంలోంచి, మీ హృదయంలోంచి తీసేయండి. అంత బాగుంది కదా మీనింగ్ అది. కనుక అలాంటివి మనం ఎప్పుడైతే చేస్తుంటామో పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది. మీరు మారుతున్నప్పుడు ఎల్లా కూడా పరలోకంలో ఏం కలుగుతుంది, గొప్ప విందు కలుగుతుంది. హల్లెలూయా. దేవదూతలు ఏం చేస్తారు, మిమ్మల్ని చూసి గొప్ప సంతోషపడతారు. దేవదూతలు ఏం చేస్తారు, అసలు మనల్ని కాపాడడానికి వాళ్ళు పంపించబడ్డారు. మనకేంటి, పరిచారకులు వాళ్ళు. మనకు కూడా వాళ్ళు ఎందుకు, దేవునికి పరిచారకులు, మనకు కూడా పరిచారకులే. దేవదూతలు దేవునికి పరిచర్య చేస్తారు, మనకు పరిచర్య చేస్తారు, సంతోషంతో మనకు పరిచర్య చేస్తారు. హల్లెలూయా. మనం వెళ్తున్నప్పుడు మన పాదంలోకి రాయి తగలకుండా వారు మనల్ని ఏం చేస్తారు, ఎత్తి పట్టుకుంటారు. ఎప్పుడూ నీ వల్ల ఈ విందు రాలేదు అనుకోండి, ఏమనుకో ఈ ఎత్తుకోవాలా ఎవరిని, ఏ రోజు కూడా పశ్చాత్తాపడ్డు, ఏ రోజు కూడా మారు మనసు లేదు, నేనేం చేయాలి, నేను సంతోషంతో వాళ్ళు మనల్ని ఎత్తుకొని నడిపించాలి. మన పాదములకు రాయి తగులకుండా వారు తమ చేతుల మీద మనల్ని ఏం చేస్తారట, ఎత్తి పట్టుకుంటారంట. బైబిల్ ఇంకేం చెప్తుంది తెలుసా, 34వ కీర్తన 8వ వచనం అనుకుంటాను. ఆయన నీ మార్గం మంచి మాట ఉంటుందండి, నీ యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని సంరక్షిస్తుంది. హల్లెలూయా. దూత ఏం చేస్తుందట, దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ కావలి ఉండి వారిని ఏం చేస్తుంది. దేవదూతల పరిచర్య చాలా గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొత్త నిబంధనలో కూడా దేవదూతలు పౌలు, శీలను, అలాగే పేతురును దేవదూతలు ఏం చేశారు, విడిపించారు, సహాయం చేశారు, బలపరిచారు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవదూతలు మనల్ని చూసి ఏం చేయాలి, సంతోషించాలి. పరలోకం మనల్ని చూసి ఏమవ్వాలి, సంతోషించాలి. గనుక ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, పరలోకం అంతా మనల్ని చూసి ఏమవ్వాలి, సంతోషించాలి. హల్లెలూయా. ఎవరిని చూసి సంతోషిస్తుంది, లోకమును చూసి సంతోషించదు. ఎవరిని చూస్తుంది, సంఘములో ఉన్నటువంటి బిడ్డలను చూసి ఏమవుతుంది, సంతోషిస్తుంది. ఎప్పుడు సంతోషిస్తుంది అంటే మన ప్రవర్తనను చూసినప్పుడు, మన నడకలను చూసినప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, వీటన్నిటినీ చూస్తున్నప్పుడు మనల్ని చూసి ఏమవుతారు, సంతోషిస్తారు. దేవుడు కూడా ఏమవుతాడు, ఆనందిస్తాడు. వాగ్దానములు దేవుడు ఏం చేస్తాడు, నెరవేరుస్తాడు. ఆమేన్. జస్ట్ మీకు అలా ఇంట్రడక్షన్లా చెప్పాను. రేపు ఇంకో అమూల్యమైన విషయాలు రేపు ఇలాంటి కూడా ధ్యానం చేద్దాం. ఆ వాగ్దానాలన్నీ కూడా దేవుడు మన జీవితంలో నెరవేర్చడం ప్రారంభిస్తాడు. ఎందుకు నెరవేర్చట్లేదా అనుకుంటాం మనం. యెహోషువ, కాలేబులు ఏమన్నారు, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఏం చేస్తాడు, దేవుడు పాలు తేనెల దేశంలోనికి మనలను నడిపిస్తాడు. వాగ్దానములానిచి నెరవేర్చు వాడవు నీవే, వాగ్దానములానిచి నెరవేర్చు వాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు, నమ్మకమైన దేవా నన్ను, ప్రభువా నిన్ను నేను హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను హల్లెలూయా పాడేదా, వాగ్దానములానిచి నెరవేర్చు, వాగ్దానములానిచి నెరవేర్చు, నమ్మకమైన దేవా
ఎందారు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెను. ఎందారు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెను. ప్రభువాని వెలుగొంది నా జీవంబు ప్రభువాని వెలుగొంది నా జీవంబు జ్యోతిని నీవే. ప్రభువా నిన్ను నేను స్తుతించెదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను కొనియాడెదను. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. పరిశుద్ధుడా దేవా, ఈ సంవత్సరం ఆఖరిలో ప్రభా మేము నిన్ను ఎంత సంతోషపెట్టామో, మా జీవితాల ద్వారా నువ్వు ఎంత ఆనందించావు మరొకసారి మేము పరిశీలించుకోవడానికి ఆయన మీరు మాకు సహాయం చేస్తున్నారు. నీకు వందనాలు దేవా. ఆయా సమయాల్లో దేవా మమ్మల్ని మేమే సంతోషపెట్టుకున్నాము దేవా. మా జీవితాల కోసమే మేము ఎంతో ఖర్చు చేసుకున్నాము, విలాసవంతమైన జీవితాలు. వాటన్నిటిని బట్టి క్షమించండి ప్రభా. ఇదిగో దేవా, నీ సన్నిధిలో మరొకసారి ఈ సంవత్సరం ఆఖరిని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. రాబోయే సంవత్సరంలో ప్రభా ప్రభువును మాత్రమే సంతోషపెట్టే జీవితాలు మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. యెహోవా మీ యందు ఆనందించిన యెడల ఆ దేశములోనికి మిమ్మల్ని చేర్చి ఆయన మీకు ఇచ్చును, అది పాలు తేనెలు ప్రవహించే దేశమని చెప్పినట్లుగా ప్రభా రాబోయే సంవత్సరంలో నాయన తండ్రి, నాయన నీ వాగ్దానములు మా అందరి జీవితంలో కుటుంబాల్లో నెరవేరునట్లుగా కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా నీకు వందనాలు తండ్రి. మరొకసారి మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి, సరిచేసుకోవడానికి ప్రభా ఈ రాత్రి మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, ఆయన ఆశతో నిబిడలు వచ్చారు ప్రభా, నీ సన్నిధిలో ప్రార్థించారు ప్రభా, నీ సన్నిధిలో స్తుతించారు ప్రభా, నీ మాటలు విన్నారు ప్రభు. నీ సేవకునిగా వచ్చిన ప్రతి బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారిని మీరు దీవించమని, వారి జీవితాల్లో ప్రభా నీ వాగ్దానములు నెరవేర్చమని వారి పక్షముగా ప్రార్థన చేస్తున్నాను. దీవించి ఆశీర్వదించమని. రేపు అలాగే తండ్రి 31వ తారీఖు రాత్రి కూడా నీ సన్నిధిలో మేమందరము గడిపి ప్రభా నూతనమైన కృప పొందుకొని ఆయన మేము ముందుకు వెళ్ళుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావం మీ ఒక్కరికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మనవలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె